భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో 86 మంది మావోయిస్టు దళ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్ 1 ఐజీ పి చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. గత 4 నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ తెలిపారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు ఆపాలని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకికి మారవద్దన్నారు. అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవండి అంటూ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయక సహకారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 20 మంది మహిళలు, 66 మంది పురుషులు ఉన్నారు. గత 4 నెలల్లో జిల్లా వ్యాప్తంగా 66 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా 203 మంది లొంగిపోయారు. లొంగిపోయిన 4 ఏసీఎం మెంబర్లకు ఒక్కొక్కరికి 4 లక్షలు, మిగిలిన 82 మందికి 25,000 రూపాయల చెక్కును ఐజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగు జిల్లా ఎస్పీ శివం ఉపాధ్యాయ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇంతకుముందు లాస్ట్ మంత్లో చేసిన సమావేశం ఆ సందర్భంగా 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు సానుభూతిపరులు సరెండర్ అయినప్పుడు లాస్ట్ మంత్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు దాదాపు మొత్తం 85 మంది మావోయిస్టులు పార్టీ సిద్ధాంతాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చిన సందర్భంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తున్నాము. ఇంతకుముందు లాస్ట్ మంత్లో చేసిన సమావేశం ఆ సందర్భంగా 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో 86 మంది మావోయిస్టులను దళ సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లోని మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట మాత్రం 86 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా ప్రకటించారు. ఈ లొంగిపోయినటువంటి మావోయిస్టు మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, అదేవిధంగా సుక్మా జిల్లాకు చెందినటువంటి గిరిజనులు మొత్తం లొంగిపోయారంటుగా చెప్తున్నారు. వీళ్ళు మావోయిస్ట్ పార్టీ తోటి అనేక సంబంధాలని, అంతేకాకుండా కొంతమంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని విధ్వంసాలు కానీ, లేదా పోలీసులపై దాడులు కానీ, పోలీస్ స్టేషన్లపై దాడులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల ధ్వంసం విషయంలో కొన్ని కేసులు కూడా ఉన్నట్టుగా ఐజీ చంద్రశేఖర్ అయితే చెప్పినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే పూర్తిగా కూడా జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పేసి కూడా ఒక పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ నుంచి భారీ ఎత్తున కూడా మావోయిస్టులు లొంగిపోతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే దాదాపుగా లొంగిపోయినటువంటి 86 మంది మావోయిస్టులు దాదాపు 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా ఐజీ చెప్పినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు 2003 నుంచి కూడా చాలా మంది కూడా అక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి దళాలతో పాటు వాళ్ళ కొరియర్ వ్యవస్థగా మావోయిస్టులకు ఏం కావాలంటే ఈ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ వాళ్ళే తీసుకుపోయి ఇవ్వడం ఇవన్నీ కూడా సహకరిస్తున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా లొంగిపోయినట్టు మావోయిస్టులకు ఎవరికైతుందో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పరిహారం, ఒక 4 మావోయిస్టులు ఉన్నారు, వీళ్ళంతా కూడా ఏసీఎం నెంబర్లు. ఈ 4కి మాత్రం 4 లక్షల రివార్డు ఉన్నట్టుగా ప్రకటించారు. అంతేకాకుండా మిగిలిన వంటి మావోయిస్టులకు 25,000 చొప్పున కూడా వాళ్ళకైతే ప్రభుత్వానికి చెందాల్సినటువంటి చెక్కులు అయితే అందజేశారు. అయితే పూర్తి స్థాయి కూడా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అదేవిధంగా ములుగు జిల్లా ఎస్పీ శివ ఉపాధ్యాయ ఇద్దరు పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ కొనసాగించారు. ఈ మావోయిస్టులు లొంగిపోవడానికి ములుగు జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీలు కీలక పాత్ర పోషిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పోలీసులకి భయపడడం, అంతేకాకుండా అక్కడ లొంగిపోయిన చంపేస్తారనే భయంతో తెలంగాణకు రావడం, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు ములుగు జిల్లా, భద్రాద్రి జిల్లా ఉండడంతో కూడా ఇక్కడ ఎస్పీలతో వాళ్ళు కలిసిపోవడం, ఇక్కడ లొంగిపోతూ ఉండే పరిస్థితి పడుతుంది. అయితే ఎక్కడ లొంగిపోయినా సరే మావోయిస్టుల మీద, ఎక్కడ మావోయిస్టులు సరే, ఏ స్టేట్ కి సంబంధించిన మావోయిస్టులు సరే లొంగిపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద ఏ రాష్ట్రంలో కేసులు ఉన్నా కానీ ఆ కేసులు మొత్తం కూడా ఆ ప్రభుత్వంతో మాట్లాడి తొలగించే కేసులు లేకుండా తొలగిస్తామని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి అందాల్సినటువంటి పరిహారం ఏదుందో ఆ పరిహారాన్ని నేరుగా లొంగిపోయిన వంటి రాష్ట్రం ఎక్కడున్నా ఆ ప్రభుత్వమే వాళ్ళకి పరిహారం ఇస్తుందని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయి కూడా ప్రజెంట్ లొంగిపోయినటువంటి 86 మందికి మొత్తం కూడా కొన్ని చెక్కులు అందించారు. పూర్తిగా కూడా వాళ్ళకి పరిహారం ఏదైతే ఉందో వాళ్ళు లొంగిపోతే జనజీవన స్రవంతిలో కలిస్తే వాళ్ళకి ఇస్తానన్నటువంటి నజరాన ఏది ఉంటుందో అదైతే ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళు ఏదైనా పని చేసుకుంటున్నా పని ఇప్పిస్తాం, చదువుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు కూడా పెట్టిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు ఛత్తీస్గఢే పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు
ఇక్కడ ఎక్కడైనా సరే తెలంగాణ జిల్లాలో ఎక్కడైనా సరే వాళ్ళు నివాసం ఉండొచ్చు, పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పనులకు పోవచ్చు, ఇక్కడ ఏదైనా పనులు చేసుకోవచ్చు. కావాలంటే చదువుకున్న వాళ్ళు ఉంటే మేము పనులు ఇస్తాం, చదువుకున్న వాళ్ళు ఇంకా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు మేము చదివిస్తాం అని చెప్పేసి కూడా చంద్రశేఖర్ ఏదైతే ఐజీపీ అయితే చంద్రశేఖర్ వాళ్ళకైతే ప్రామిస్ చేసినట్టు పరిస్థితి కాబట్టి అయితే ఇంకా లొంగిపోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆ ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మనుగడ లేదు, ఛత్తీస్గఢ్ కాదు ఏ రాష్ట్రంలో కూడా మావోయిస్టులకు మనుగడ లేదు. తుపాకీ పట్టుకొని కనపడితే ఖచ్చితంగా చట్టపరంగా మాత్రం కాల్చి పడేస్తాం, ఎందుకంటే అది చట్ట విరుద్ధం కాబట్టి ఎక్కడ ఉన్నా సరే కాల్చి చేస్తామని చెప్పి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమైనా వాళ్ళు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కూడా ఐజీ చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇంకెవరు లొంగుబాటు కావాలనుకున్నా సరే స్వచ్ఛందంగా వచ్చి ఆ సమీపంలో ఉన్నట్టు పోలీస్ స్టేషన్ లో కనిపించలేదు కాదు, పూర్తి స్థాయిలో కూడా మీరు లొంగుబాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కీలక నేతలు మావోయిస్టులు ఉన్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కేంద్ర కమిటీలో రాష్ట్ర కమిటీలో కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా లొంగిపోవాలని చెప్పేసి కూడా చంద్రశేఖర్ రెడ్డి అయితే చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఎన్ని రోజులు కూడా అడవిలో ఉండలేరు, పూర్తి స్థాయిలో కూడా అణచివేత జరుగుతూ ఉంది. 2026 కల్లా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, చాలా సీరియస్ గా తీసుకుంది. అనవసరంగా ప్రాణాలు పోసుకోకుండా వచ్చి లొంగిపోవాలని చెప్పేసి కూడా ఐజీ అయితే చెప్పినట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.